హన్మకొండ జిల్లా కలెక్టరేట్ ముందు తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యారంగాన్ని పూర్తిగా విస్మరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యారంగానికి బడ్జెట్లో 20% నిధులు ఇవ్వాలని, పెండింగ్లో ఉన్న 5 DAలను కూడా వెంటనే విడుదల చేయాలని, కామన్ స్కూల్ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టాలని వారు డిమాండ్ చేశారు. సమగ్ర శిక్ష ఉద్యోగులను విద్యారంగానికి 20% నిధులను బడ్జెట్లో జిందాబాద్ జిందాబాద్. ఉపాధ్యాయ విద్యారంగ సమస్యల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి ప్రవేశపెట్టాలి. కామన్ స్కూల్ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టాలి. కమిషన్ సూచించిన విధంగా విద్యారంగానికి 20% నిధులను సవరణలను విద్యారంగానికి 20% నిధులు కేటాయిస్తూ రాష్ట్ర బడ్జెట్లో నిధులను సమగ్ర శిక్ష ఉద్యోగులకు కమిషన్ ప్రకటించాలి. PRC నివేదికను వెంటనే అమలు చేయాలి. PRC వెంటనే వివిధ రకాల ఉపాధ్యాయుల ఆర్థిక బిల్లులను ఉపాధ్యాయుల GPF లోన్లను ఉపాధ్యాయుల మెడికల్ బిల్లులను అమలు చేయాలి. ఏకీకృత సర్వీస్ వెంటనే ఖాళీలో ఉన్న DO పోస్టును వెంటనే ఖాళీలో ఉన్న DO పోస్టును వెంటనే అపరిష్కృతంగా ఉన్నటువంటి ఉపాధ్యాయ విద్యారంగ సమస్యల పరిష్కారాన్ని కోరుతూ ఈనాడు తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల కలెక్టరేట్ల ముందు పెద్ద ఎత్తున ఉపాధ్యాయులతోటి నిరసన కార్యక్రమాన్ని, నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తూ ఉన్నాం. ప్రభుత్వం అధికారంలోకి వచ్చే కంటే ముందు పాలక పార్టీ ఉపాధ్యాయులకు విద్యారంగానికి అనేక రకాలైనటువంటి హామీలు ఇచ్చింది. ప్రధానంగా మేము అధికారంలోకి వస్తే ఇవాళ కునారిల్లిపోతున్నటువంటి విద్యారంగానికి 15% నిధులు ఇస్తామని చెప్పినటువంటి ఈ పార్టీ ఇవాళ 3వసారి బడ్జెట్ను ప్రకటించింది. 3వసారి బడ్జెట్లో కూడా విద్యారంగానికి కేవలం 8.22% నిధులను మాత్రమే కేటాయించి విద్యారంగాన్ని పూర్తిగా విస్మరించింది, పూర్తిగా నిరాశకు గురి చేసింది. ఇవాళ కొఠారి కమిషన్ చెప్పింది, విద్యారంగం అభివృద్ధి చెందాలంటే, పేద పిల్లలందరికీ మంచి విద్య అందాలంటే రాష్ట్ర బడ్జెట్లో కనీసం 30% నిధులు ఈ రాష్ట్రాలు కేటాయించాలని 1966లోనే చెప్పింది. అయినప్పటికీ ఈ పాలకులు ఇవాళ విద్య గురించి ముఖ్యమంత్రి గారు కావచ్చు, ఇవాళ ప్రభుత్వం కావచ్చు, అనేక మీటింగ్లలో అది ఏ మీటింగ్ అయినా విద్యారంగం మా ప్రాధాన్యత అని చెప్పుకుంటూ ఉన్నారు. ఇవాళ విద్యారంగం మా ప్రాధాన్యత అని చెప్పుకునేటువంటి పాలకులు ఇవాళ విద్యారంగానికి 8% నిధులు కేటాయించడం అంటేనే ఇవాళ మీరు చెప్పేటువంటి మాటలకు చేసేటువంటి చేతులకు పొంతనే లేకుండా పోయింది అనేటువంటి ఇవాళ స్పష్టంగా అర్థమవుతూ ఉన్నది. అందుకే ఇవాళ తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్గా విద్యారంగానికి కనీసం ఈ రాష్ట్ర బడ్జెట్లోనే సవరించి 20% నిధులు కేటాయించాలని టీపీటీఎఫ్ పక్షాన మేము ఇవాళ ఈ నిరసన ప్రదర్శనలో డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా మిత్రులారా, ఇవాళ
రిటైర్మెంట్ ఉద్యోగులు 2024 మార్చి తర్వాత ఇవాళ వందల సంఖ్యలో ఉపాధ్యాయులు ఉద్యోగులు రిటైర్ అయ్యిండ్రు. ఇవాళ వారికి రావాల్సినటువంటి ప్రయోజనాలను ఏ ఒక్కరికి కూడా చెల్లించకుండా ప్రభుత్వం తాత్సారం చేస్తూ ఉన్నది. ఇవాళ పదుల సంఖ్యలో ఉపాధ్యాయులు వారి ప్రయోజనాలు అందకుండా ఇవాళ మరణించినటువంటి సందర్భాలు ఉన్నాయి. అందుకే ఇవాళ హైకోర్టు కూడా నిన్న చాలా తీవ్ర స్థాయిలో ప్రభుత్వాన్ని హెచ్చరించింది. ఇప్పటికైనా ప్రభుత్వం ఇవాళ రిటైర్మెంట్ ఉద్యోగుల యొక్క ప్రయోజనాలను వెంటనే ఇవాళ చెల్లించాలని ఈ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికీ ప్రభుత్వం 5 డిఏలు పెండింగ్లో ఉన్నాయి. ఇవాళ కేవలము డిఏలు చెల్లించకుండా ఇవాళ పెండింగ్ బిల్లులు చెల్లించకుండా ఉపాధ్యాయులను ఉద్యోగులను తీవ్రమైనటువంటి ఆర్థిక మనోవేదనకు గురి చేస్తూ ఉన్నాయి. ఇవాళ హెల్త్ కార్డులు ఇస్తా ఉన్నదని చెప్తా ఉన్నది. హెల్త్ కార్డులు ఉపాధ్యాయులకు ఇవ్వడం ఇవాళ మేము ఆహ్వానిస్తున్నాం. కానీ ఇదే స్థానంలో హెల్త్ కార్డులు రాకుండా అనేక మంది ఉపాధ్యాయులు ఇవాళ కేజీబీవీలలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులు, మోడల్ స్కూలు, గిరిజన ఆశ్రమ, రెసిడెన్షియల్ పాఠశాలల్లో పనిచేస్తున్నటువంటి అనేక ఉపాధ్యాయులకు ఈ హెల్త్ కార్డులు ప్రభుత్వం అందజేయడం లేదు. ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నటువంటి ప్రతి ఉపాధ్యాయునికి ఈ హెల్త్ కార్డులు అందజేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ సమగ్ర శిక్షలో ఇవాళ కాంట్రాక్ట్ విధానంతో పనిచేస్తూ ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఇవాళ శ్రమ దోపిడీకి గురవుతూ ఉన్నారు. ఇవాళ ఆ ఉపాధ్యాయ ఉద్యోగులందరినీ కూడా రెగ్యులరైజ్ చేసి వారికి కనీసమైనటువంటి వేతనాన్ని చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇది ఉద్యమం ఇంతటితోనే సరిపోదు. ఇవాళ ప్రభుత్వం ఇప్పటికైనా ఇవాళ పాఠశాలల్లో ఉండేటువంటి ఉపాధ్యాయులు ఈ రోడ్ల మీదకి వచ్చిందంటేనే ఇవాళ ప్రభుత్వం అర్థం చేసుకోవాలి. ఇవాళ ఉపాధ్యాయ విద్యారంగ సమస్యలను పరిష్కరించాలి. ఇవాళ 26,000 పైచిలకు ప్రభుత్వ పాఠశాలను గాలికి వదిలేసి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ కేవలం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళు ఇవాళ తెలంగాణ పబ్లిక్ స్కూళ్ళ పేరు మీద ఇవాళ ప్రభుత్వం అత్యధిక నిధులను కేటాయించడం అంటే ఇవాళ ప్రభుత్వం ఒకటే ఆలోచిస్తూ ఉన్నది. విద్యను అందరికీ సమానంగా నాణ్యమైన విద్యను అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదు. విద్యను కేవలం కొందరికి మాత్రమే అందించడానికి సిద్ధంగా ఉన్నది. కాబట్టి ఇవాళ కామన్ స్కూల్ విద్యా విధానమే ఇవాళ ఈ రాష్ట్రంలో ప్రధానమైనటువంటి ఎజెండా నినాదంగా ఉండాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం.